హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకి టిఫా స్కానింగ్ ఉంటుంది కదా, బేబీ యొక్క టిఫా స్కానింగ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. నేను ఆల్రెడీ షేర్ చేశాను టిఫా స్కానింగ్ రిపోర్టు, బట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ షేర్ చేస్తే బాగుంటుందని. సో ఈ టిఫా స్కానింగ్ అనేది కొంతమంది 18 వీక్స్ నుంచి 24 వీక్స్ మధ్యలో తీసుకుంటారు. నేనైతే 21 వీక్స్ అంటే 20 వీక్స్ టు 21 వీక్స్ మధ్యలో అలా చేసుకున్నాను. అయితే ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే స్కానింగ్ అనేది సరిగ్గా రాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం అంటే బేబీ అనేది క్లారిటీగా అనేది ఇంకా ఫామ్ అయ్యింది, బట్ క్లారిటీగా ఫేస్ కనిపించకపోవడం, ఆర్గాన్స్ కనిపించకపోవడం ఇలాంటివంతా ప్రాబ్లం అవ్వడం వల్ల మళ్ళీ అగైన్ నాకు 21 వీక్స్కి 22 వీక్స్కి రమ్మన్నారు. సో నేను ఈ స్కాన్ రిపోర్ట్లో ఎప్పుడు చేశారు ఏంటి అనేది ఎన్ని వీక్స్కి అనేది కూడా క్లారిటీగా చూపిస్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో ఇది చెప్పాను కదా, బేబీ బాయ్ టిఫా స్కానింగ్ ఇది. సో బేబీ బాయ్ టిఫా స్కానింగ్కి ఇక్కడ చూడండి, నాకు ఎప్పుడంటే తీశారు 7వ నెలలో 8వ తారీఖు 2020 అయితే మనకి ఈ స్కానింగ్ అనేది చేశారు. నా ఎల్ఎంపి డేట్ వచ్చేసరికి ఎప్పుడంటే ఫిబ్రవరి 8న 2020, 21 వీక్స్ 4 డేస్. సో నేను స్కానింగ్ తీసుకున్నాను ఎన్ని వీక్స్ కంటే 21 వీక్స్ 4 డేస్. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే యాంటీనల్ స్కాన్, టిఫా స్కాన్ అంటారు. కొంతమంది ఏంటంటే అనామైల స్కానింగ్, టిఫా స్కానింగ్ అంటారు కదా. సో అనామైల స్కానింగ్ అన్న టిఫా స్కానింగ్ అన్న ఒకటే అది. అయితే ఇక్కడ సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ ఇన్ వేరియబుల్ ప్రెజెంటేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్కాన్ అని ఇచ్చారు కదా. సో నాకు 21 వీక్స్కి స్కానింగ్ అనేది తీసేటప్పుడు ఏంటంటే సింగిల్ అంటే కొంతమంది కడుపులో ట్విన్ బేబీస్ ఉంటారు, ట్రిపుల్ బేబీస్ ఉంటారు. సో అలా కాకుండా నాకు 21 వీక్స్కి స్కాన్ తీసేటప్పుడు ఏంటంటే సింగిల్ 1 బేబీ మాత్రమే ఉంది. సో ఇది నాకు 21 వీక్స్కి బీపీడీ ఎంత ఉందంటే 4.9 సెంటీమీటర్స్ ఉంది. అంటే బేబీ యొక్క తల పొడవు అనుకుంటా, ఐ థింక్. అయితే హెడ్ సర్ఫిమ్స్ అంటే తల యొక్క చుట్టు కొలత 18.9 సెంటీమీటర్స్ ఉంది 21 వీక్స్కి. ఏసీ వచ్చేసరికి 15.9 సెంటీమీటర్స్ ఉంది, అంటే కడుపు చుట్టుకొలత అంటారు. ఎఫ్ఎల్ వచ్చేసరికి అంటే తొడ ఎముకుంటుంది కదా, సో అది 3.5 సెంటీమీటర్స్ ఉంది 21 వీక్స్కి. అయితే హెఫ్హెచ్ఆర్ అంటే 48 బీట్ పర్ మినిట్, 4 ఛాంబర్ వ్యూ విజువలైజ్డ్ నార్మల్, అవుట్ఫ్లో ట్రాక్ట్ నార్మల్ అని ఇచ్చారు. సో ఏంటంటే నాకు ఈ 21 వీక్స్కి బేబీ యొక్క హార్ట్ రేట్ ఎంత ఉందంటే 148 బీట్ పర్ మినిట్స్ అయితే ఉంది. 4 ఛాంబర్స్ వ్యూ విజువలైజ్డ్ అంటే హార్ట్ ఉంటుంది కదా, 4 గదులు అనేది ఉంటాయి కదా సిరన్లు, ఏదో 4 గదులు కూడా విజువలైజ్డ్ చేసాము, అవి నార్మల్గానే ఉన్నాయి. అవుట్ఫ్లో ఫ్యాక్ట్స్ నార్మల్ అని అయితే ఇచ్చారు. సో మీ టిఫా స్కానింగ్లో బేబీ యొక్క హార్ట్ రేట్ ఎంత ఉందో ఒకసారి కామెంట్ చేయండి. చాలామంది గర్భిణీలకి అయితే తెలుసుకుంటారు కదా. సో ఇది 21 వీక్స్కి బేబీ యొక్క హార్ట్ రేటు, బేబీ బాయ్ హార్ట్ రేటు 148 ఉంది. సో చాలామంది ఏంటంటే 140 కంటే తక్కువగా ఉంటే బేబీ బాయ్ పుడతారంటారు కదా, బట్ నాకు ఇక్కడ చూడండి 148 ఉంది టిఫా స్కానింగ్లో 21 వీక్స్కి. సో ఇప్పుడు మనం ఏమనుకోవాలి, బేబీ బాయ్ అనుకోవాలా బేబీ గర్ల్ అనుకోవాలా? సో అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క గర్భిణికి ఒక్కోలా ఉంటుంది. స్కానింగ్ తీసేటప్పుడు టెన్షన్ పడిన బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో బేబీకి అబ్నార్మాలిటీస్ ఉన్నా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం దాన్ని క్యాల్కులేట్ అనేది అంతగా చేయలేము, బట్ జెండర్ ప్రొడక్షన్స్ కొన్ని చేసుకోగలం. అయితే చాలా వీడియోస్ చేసిన అవైతే చూడండి, ఈ వీడియోలో అంత క్లారిటీగా అయితే చెప్పలేను. సో ఇది 21 వీక్స్కి 148 బీట్ పర్ మినిట్ అయితే ఉంది. సో అది. ఇంకా న్యూరల్ క్యానాలు, ఇంట్రాకార్నాలు, విట్రులైజర్ సిస్టము, స్పైన్, ఫెటల్ కిడ్నీస్ అండ్ బ్లాడర్ విజువలైజ్డ్ అండ్ స్టమక్ బబుల్స్ ఇన్ గాల్ బ్లాడర్ విజువలైజ్డ్. సో ఏంటంటే బేబీ యొక్క కిడ్నీసు, వెన్నుముక, నాడీ వ్యవస్థ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, మేము అన్నీ చూసాం, విజువలైజ్ చేసాము అని రేడియాలజిస్ట్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇది.
సో అది అంటే వాళ్ళు అన్ని చెక్ చేసి ఇందులో ఫిల్ చేసి ఇస్తారు, మనకి డాక్టర్ వేరేగా దీన్ని చెక్ చేస్తారు. సో అది. అండ్ నెక్స్ట్ ఫెటల్ ఫేస్ సర్వే ఈజ్ నార్మల్, ఫెటల్ లింబ్స్ సర్వే ఈజ్ నార్మల్. సో బేబీ యొక్క ముఖం అంతా బాగానే ఉంది. సో కొంతమందికి ఏంటంటే 21 వీక్స్కి ఫేస్ అనేది బ్లర్రీగా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆఫ్టర్ ఒక 10 days 2 weeks ఆగిన తర్వాత మళ్ళీ టిఫా స్కానింగ్ అనేది చేస్తారు. సో నాకు 21 వీక్స్కి బేబీ యొక్క ఫేస్ అనేది అంతా పర్వాలేదు, నార్మల్గానే ఉంది, అదొకటి. అండ్ సర్వికల్ లెంత్ వచ్చేసరికి 3.5 centimeters, ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్. సో ఇక్కడ చాలా మంది చాలా రకాల డౌట్స్ అడిగారండి. లాస్ట్ నేను ఒక అదే సేమ్ స్కాన్ రిపోర్ట్ అనేది వీడియో చేసేటప్పుడు చాలా మంది చాలా రకాలుగా అడిగారు, అక్క నాకు సర్వికల్ లెంత్ 3.3 ఉంది, 4.5 ఉంది, కొంతమందికి 33 ఉంది, కొంతమందికి 30 ఉంది, సో 29 ఉంది, 2.5 ఉంది. సో ఇలా రకరకాలుగా అడుగుతున్నారండి. సో ఇక్కడ చూసుకోండి 3.5 centimeters ఇలా ఉంటుంది కొంతమందికి, కొంతమందికి 35 meters ఉంటుంది. సో మీటర్స్లో అయినా ఒకటే, సెంటీమీటర్స్లో అయినా సరే ఒకటే అండి. సో ఇక్కడ 3.5 centimeters అన్న 3.5 meters అండ్ 35 meters అన్న ఒకటే. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ పాయింట్ వల్ల సెంటీమీటర్స్ మీటర్స్ వల్ల కన్ఫ్యూజన్ అయితే అవ్వనవసరం లేదు. సో సేమ్ ఒకేలా మీరు గమనించండి. సర్వికల్ లెంత్ నాకు 21 వీక్స్కి 3.5 centimeters ఉంది, అంటే కొంతమందికి 35 meters ఉంటుంది. సో అది జస్ట్ ఈ నెంబర్స్ ఈ డాట్ని మీరు తీసిస్తే నార్మల్గానే ఉంటుంది. సో అది అయితే 3.5 ఉంటే నార్మల్ డెలివరీ అవుతుందా, 3.3 ఉంది, 3 points ఉంది, నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. అయితే ఫస్ట్ టైం మీకు షీ సెక్షన్ అయితే, సెకండ్ టైం మీకు ఇంత సర్వికల్ లెంత్ ఉన్నా సరే నార్మల్ డెలివరీ అవ్వదు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అనుకోండి, ఇంత సర్వికల్ లెంత్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఫస్ట్ టైమే మీకు నార్మల్ డెలివరీ అవుతుంది. సో అది. అండ్ ఇంటర్నల్ వాయిస్ క్లోజ్డ్ అని ఇచ్చారు, అంటే గర్భాశయ ద్వారం ముఖద్వారం అనేది క్లోజ్ అయ్యే ఉంటుందండి. మనకి డెలివరీ సమయంలో మాత్రమే సర్విక్ లెంత్ అనేది ఓపెన్ అప్ అనేది అలా అవుతుంది. బట్ చాలా మంది ఏంటంటే ఇంటర్నల్ వాయిస్ క్లోజ్డ్ ఉంది, అసలు ఏంటది, ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని అడిగారు. సో అది ఏంటంటే మనకి ఇంటర్నల్ వాయిస్ క్లోజ్డ్ అనే ఉంటుంది, మనకి డెలివరీ సమయం వరకు కూడా ఉన్నాం. మనకి ఏంటంటే డెలివరీ టైంలో మాత్రమే ఇది ఇంటర్నల్ ఓఎస్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. సో అది. అండ్ ఇక్కడ ప్లాసెంటా ఈజ్ పోస్టీరియర్ సిగ్మెంట్, నాట్ లో లేయింగ్, గ్రేడ్ మెచ్యూరిటీ. సో నేను ఆల్రెడీ గ్రేడ్స్ వీడియో కూడా చేశాను. కొంతమంది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 0 ఉంటుంది. సో ఏంటంటే వీక్స్, మనం ఏ వీక్స్లో తీసుకున్నామో ఆ వీక్స్ బట్టి మనకి గ్రేడింగ్ అనేది వస్తుందండి. నేను ఆల్రెడీ వీడియోస్ అనేది చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. అదొకటి. అయితే ఇక్కడ నాకు ప్లాసెంటా పొజిషన్, చాలా మంది ప్లాసెంటా పోస్టీరియర్ ఉంటే బేబీ బాయ్ అంటారు. సో నాకైతే ఇది 100% అయితే నిజమే అయ్యింది. ఇక్కడ ప్లాసెంటా వచ్చింది కదా, పోస్టీరియర్ అని ఉంది. సో ఈ పోస్టీరియర్ ఉంది కాబట్టి బేబీ బాయ్ నాకు పుట్టాడు. సో నేను ఏదైతే బిలీవ్ చేస్తున్నాను. సో మీకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, దీన్ని మనం 100% ప్రెడిక్ట్ అనేది చేయలేం కదా. సో నాకైతే నా స్కానింగ్ రిపోర్ట్లో ప్లాసెంటా పోస్టీరియర్ ఉంది, బేబీ బాయ్ పుట్టాడనే నేను నమ్ముతున్నాను, బిలీవ్ చేస్తున్నాను. సో మీకు ఎలా ఉందో స్కాన్ రిపోర్ట్లో ఒకసారి మెన్షన్ చేయండి. అండ్ లిక్కర్ ఈజ్ అడిక్వేట్ అండ్ అప్రాక్స్ ఫెటల్ వెయిట్ అని ఇచ్చారు. మనకి లిక్కర్ అంటే ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ అంతా కూడా బాగానే ఉంది, అడిక్వేట్ తగినంత ఉందే అంటున్నారు. అండ్ అప్రాక్స్ ఫెటల్ వెయిట్ నాకు చాలా బేబీ వెయిట్ తక్కువ అండి, 21 వీక్స్కి 394 grams అయితే ఉంది. అండ్ అంబలికల్ కార్డ్ విజువల్స్ 2 యాటిరస్ 1 వెనైన్ ఇచ్చారు. సో ఇవి కూడా విజువలైజ్ చేశారు. అదొకటి. డెలివరీ డేట్ నాకు ఎప్పుడు ఇచ్చారంటే ఎగ్ డెలివరీ డేట్ 18/11/2020. బట్ నాకు డెలివరీ ఎప్పుడైందంటే 11th month 4th అయ్యింది. అంటే మినిమం నాకు 14 days బిఫోరే డెలివరీ అయిపోయింది. అంటే 9th month వచ్చి 1 week అవ్వగానే నాకు డెలివరీ అనేది అయిపోయింది. సో ఇక్కడ ఇంప్రెషన్ ఏమి ఇచ్చారో చూడండి. సింగిల్ లైఫ్ ఫీటస్ 21 weeks డే, అడిక్వేట్ లిక్కర్, నో అబ్జర్వ్ అనామలీస్ డిటెక్టెడ్ అని ఇచ్చారు. అంటే 21 weeks మేము స్కానింగ్ తీసేటప్పుడు మాకు సింగిల్ బేబీ కనిపించింది, అడిక్వేట్ తగినంత ఉమ్మనీరు ఉంది, బాగానే ఉందని అయితే వీళ్ళైతే సర్టిఫికేట్ అనేది ఇచ్చేసారు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి. బేబీ గర్ల్ టిఫా స్కానింగ్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను వీడియో అనేది చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.